నమస్కారం. మీరు చూస్తున్న ఏసియన్ వార్తలు. ఏసియన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రోడ్డు భద్రతపై ప్రతి ఒక్క విద్యార్థి అవగాహన కలిగి ఉండాలి. భద్రతా మాసోత్సవంలో ఏఎస్పీ ఉపేందర్ రెడ్డి సూచన. దేశ మహిళలకు సావిత్రిబాయి పూలే ఆదర్శం. జిల్లాలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు. దేవరకోటలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, గాజులపేటలో కాశీ విశ్వేశ్వర స్వామి పల్లకి వేడుకలు. ప్రతి ఒక్క విద్యార్థి రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలని ఏఎస్పీ ఉపేందర్ రెడ్డి అన్నారు. జాతీయ రహదారుల భద్రతా మాసోత్సవంలో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్ర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రతపై శనివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రహదారి ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ రూల్స్, డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ ఆవశ్యకత, ట్రిపుల్ రైడింగ్ యొక్క దుష్పరిణామాలను వివరించారు. విద్యార్థులు రహదారులపై జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పిల్లలు చాలా మంది మా కళ్ళ ముందు చూస్తూ సరిపోతున్నారు. మాకు బాధ అనిపిస్తుంది మా జనరేషన్. పిల్లలు ఇట్లా డ్రైవింగ్ బేసిక్స్ తెలియకుండా వాళ్ళు సరిపోతున్నారని బాధ అనిపిస్తుంది అన్నమాట. అందుకోసం కనీసము ఒక దీపం పక్కన చుట్టుపక్కల కాల్చునిస్తుంది కదా దీపం. ఎవరు విద్యతోనే మహిళాభివృద్ధి జరుగుతుందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఎంబటి రాజేశ్వర్ అన్నారు. శనివారం నిర్మల్ విశ్రాంతి భవనంలో ప్రవాసమిత్ర కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయులుగా సావిత్రిబాయి పూలే మహిళల హక్కుల కోసం ఉద్యమించిన గొప్ప మహాత్మురాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్వదేశ్ పరిపన్ల, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దశరథ రాజేశ్వర్, కాంగ్రెస్ నాయకులు సాగర్ రెడ్డి, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని సుప్రసిద్ధ క్షేత్రమైన శ్రీ కాలువ లక్ష్మీనరసింహస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం నాడు పౌర్ణమి రావడంతో ఆలయ ప్రాంగణం గోవిందనామాలతో మారుమోగింది. కాలువ నూతన సర్పంచ్ బ్యాగర్ రోజా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ చైర్మన్ రంగూరు మహేందర్తో ఏర్పాటు చేశారు. ఆలయ ధర్మకర్త సూరనవి, నర్సారెడ్డి, నర్సయ్య, లక్ష్మారెడ్డి, పూదర్ శివ, ఆలయ మాజీ చైర్మన్ నర్సారెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బాలికా విద్య కోసం పోరాడిన సావిత్రిబాయి పూలే జీవితం సదా చిరస్మరణీయమని వశిష్ఠ విద్యా సంస్థల డైరెక్టర్ వల్లకొండ సత్యనారాయణ గౌడ్ అన్నారు. శనివారం సావిత్రిబాయి పూలే జన్మదినోత్సవం పురస్కరించుకుని డిగ్రీ కళాశాలలో మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18వ శతాబ్దంలో బాలికలు మహిళల విద్యా హక్కుల కోసం కృషి చేశారని కొనియాడారు. అనంతరం మహిళా అధ్యాపకులు సన్మానించారు. విద్యా సంస్థల కరస్పాండెంట్ సర్వోత్తమ్ రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ అఖిలేష్ కుమార్ సింగ్, వైస్ ప్రిన్సిపాల్ శశిధర్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మహేష్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. నాందేడ్ డిస్టిక్ కొండలవాయి ప్రాంతంలో కూడా ఆమె రిలేటివ్స్ ఉన్నారు. కాబట్టి ఇలాంటి గొప్ప మహిళా మంత్రి ఎప్పుడు మర్చిపోకూడదు. వీళ్ళందరి ప్రేరణ వల్లనే ఈరోజు మన సమాజం అభివృద్ధి అవుతుంది. స్త్రీలు అన్ని రంగాలలో మరి భారతదేశంలో అన్ని రంగాల్లో ముందున్నారు. ఐఏఎస్ ఆఫీసర్ కానీ, ఐపీఎస్ కానీ, అదేవిధంగా డాక్టర్లు, ఇంజనీర్లు, మరి ప్రొఫెసర్లు, శాస్త్రజ్ఞులు, గొప్ప నాయకురాలు ఆమె. ఆర్థిక శాఖ మంత్రి మనం చూస్తుంటాం కదా, భాష కానీ బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడేది. కాబట్టి మీరందరూ కూడా గొప్ప శ్రీమంతులుగా తయారు కావాలి. మీ పిల్లలు కానీ, మీ చుట్టాలు కానీ, మరి అదేవిధంగా మోపిల్లలు మీకు కూడా చెప్తున్నా, మీరు కూడా ఫ్యూచర్లో ఆడపిల్లలైనా మోపిల్లలైనా అందరినీ కూడా మనం సమానంగా చూడవలసిందిగా, అందరికీ గౌరవించాల్సిందిగా కోరుతూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ వేదిక పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు.
నిర్మల్పట్లోని దేవరగౌడ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారాన్ని పురస్కరించుకుని పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఆలయంలో మాడవీధుల గుండా గోవిందనామస్మరణతో ఊరేగించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలో భాగంగా సుదర్శన హోమం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా నేడు శనివారము మరి చాలామంది భక్తులు గోవిందనామ స్మరణతోటి పల్లకీ సేవ కొనసాగింది. అట్లే దీపాహారతి అంటే పంచదీపాలతోటి మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చేసి స్వామివారికి దీపంతోటి హారతి ఇవ్వడం అనేటువంటిది జరగడం చాలా సంతోషము. ఎందుకంటే ఆలయంలో జరిగేటటువంటి ధనుర్మాస ఉత్సవాల లోపల ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమాన్ని తీసుకొని భక్తులందరికీ ఆలయం యొక్క విశిష్టతను తెలియజేస్తూ మరి భక్తులందరికీ కూడా ఆలయానికి రావాలనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో చైర్మన్ గారు మరి ధర్మకర్తలు మరి కృతనిశ్చయంతో ఉన్నారు. 13వ తేదీన జరిగేటటువంటి శ్రీ గోదా రంగనాథుల కళ్యాణానికి కూడా భక్తులు అధిక సంఖ్యలో హాజరై దిగ్విజయం చేయాలని ఆలయ కమిటీ తరఫున మేమందరం కూడా కోరుతున్నాం. దేశ మహిళలకు ఆదర్శం అమ్మ సావిత్రిబాయి పూలేని బీసీ సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు డాక్టర్ కృష్ణరాజు ఉప్పు అన్నారు. బీసీ సంక్షేమ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 190 జన్మదిన వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటాన్ని పొలంలోసి నివాళులర్పించారు. ఈ కార్యంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా కుగర్వేర్లు సిరిగొండ రమేష్, పండర్నాథ్, కార్యనిర్వాహకులు జీవన్, వెంబటి చంద్రశేఖర్, నాయకులు పాతాల హరీష్, ముదిరా తదితరులు పాల్గొన్నారు. జీవితాల్లో అక్షర జ్ఞానాన్ని అందించి సమాజంలో ఉన్న అసమానతలను మరియు దురాచారాలను రూపుమాపి తన జీవితాన్ని మొత్తం త్యాగం చేసిన మాతృమూర్తి అమ్మ సావిత్రిబాయి పూలే. అటువంటి సావిత్రిబాయి పూలే సుమారు 170 సంవత్సరాల క్రితం బాలికల కోసం వాళ్ళ కోసం ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేసి ఎన్నో అవమానాలను, చీత్కారాలను ఎదుర్కొని ఆ పాఠశాలను నడిపించి తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా చరిత్రలోకి ఎక్కిన ఈశారి అమ్మ సావిత్రిబాయి పూలే. భారతదేశానికి మొదటి మహిళా ఉపాధ్యాయులుగా అమ్మ సావిత్రిబాయి పూలే గారు చేసిన సేవలు అమోఘమైన సేవలు. ఎందుకంటే మహిళలకు విద్య తప్పకుండా అవసరం అని చెప్పేసి ఎలుగెత్తి చాటిన వీరవనిత అమ్మ సావిత్రిబాయి పూలే గారు. కాబట్టి అమ్మగారు చూపిన బాటలో ముందుకు సాగాలని చెప్పేసి నిర్మల్పట్నంలోని మినీ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద బీమారి ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. చిత్రపటానికి పూలమాల నివాళులర్పించారు. రాష్ట్ర కమిటీ సభ్యులు నిగులపు లింగన్న, బీమార్మీ జిల్లా అధ్యక్షుడు దాసర్ శివ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మామడమండలోని బండల్ ఖానాపూర్ కమల్కోట్ ప్రాథమిక పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా పాఠశాలలో జయంత్యుత్సవాలు ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా పోషకుల సమక్షంలో ఇటీవల నూతనంగా ఎన్నుకోబడిన గ్రామ పంచాయతీ సర్పంచ్ రావల ముత్యంరెడ్డి, ఉప సర్పంచ్ గరిమన ప్రశాంత్ను, వార్డు మెంబర్లను పాఠశాల తరఫున సన్మానించారు. ప్రధానోపాధ్యాయులు రేవంత్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
నిర్మల్ అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు బద్రి శ్రీనివాస్ అయ్యప్ప మండల కాలదీక్ష ముగియడంతో ఇరుముడు కట్టుకుని శబరిమల బయలుదేరి వెళ్లారు. సీనియర్ గురుస్వామి శనివారం చిన్నయ్య శ్రీనివాస్ ఇరుముడు కట్టి శబరిమలకు పంపారు. ఈ కార్యక్రమంలో పలువురు అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు. అభిషేకం కర్పూర అట్టు బెల్లం పూలు పండ్లు కొబ్బరికాయ పుణ్యమూర్తి ఉన్నప్ప స్వామి నగర జ్యోతి. రోడ్డుపైన డబ్బులు కనపడితే అటు ఇటు చూసి జేబులో వేసుకునే నేటి రోజుల్లో సోన్ మండలం కడతాల్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు దొరికిన డబ్బులు తీసుకెళ్లి ప్రధానోపాధ్యాయులకు ఇచ్చిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. పాఠశాలకు చెందిన విఘ్నేష్ సాయి చరణ్లు పాఠశాలకు వెళ్తుండగా రోడ్డుపైన 5,000 రూపాయల వరకు దొరికాయి. ఆ డబ్బులను తీసుకెళ్లి ప్రధానోపాధ్యాయులు రాజుల్దేవ్ రమేష్ బాబుకు అందజేశారు. గ్రామంలో వాకప్ చేసిన హెచ్ఎం దర్శనం సాగర్ పోకుండా డబ్బులను తెలియడంతో ఆయనకు అందజేశారు. నిజాయితీ చాటుకున్న విద్యార్థులను ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు అభినందించారు. నిర్మల్ పట్నంలోని గాజులపేట అభినవ కాశీ విశ్వేశ్వరాలయంలో శనివారం పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. ప్రతి పౌర్ణమి రోజున ఈ సేవ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా స్వామివారు ఉచ్చ విగ్రహాలను పల్లకిలోంచి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. భక్తులు ఈ పల్లకి సేవలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సోన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గోవర్ధన్ రెడ్డి, ఎస్ఐ గోపిలను కడతాల్ గ్రామ సర్పంచ్ గుర్రం రావు శనివారం మర్యాదపూర్వకాలు సన్మానించారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గ్రామంలో శాంతి భద్రత పరిరక్షణలో పోలీస్ శాఖ పూర్తిస్థాయిలో సహకరిస్తుందని సిఐ తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం నూతన సర్పంచ్ కృషి చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మధుకర్ రెడ్డి, గ్రామ వార్డు వీడీ సభ్యులు పాల్గొన్నారు. గండిరామన్న దత్తసాయి బాబాల ఆవరణలో బంగల్పేట కాలనీకి చెందిన జిందం గోవర్ధన్ గురుస్వామి ఆధ్వర్యంలో శబరిమల బయలుదేరుతున్న అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు. సాయి దీక్ష సేవా సమితి అధ్యక్షులు లక్కాడి జగన్మోహన్ రెడ్డి, ఉప్పురనందు, గురుస్వామి నవయమూర్తి, బద్రి శ్రీనివాస్, కనపర్తి విఘ్నేష్, కాసల చంద్రశేఖర్ అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.
కాలిపెట్టి దిగాం కదా అట్లా. ఇటు పెరిగానా జాగం పట్టించారు సార్. లేకపోతే లక్ష్మణ్ చంద్ ఎస్ఐగా ఎస్ శ్రావణి పదవి బాధ్యత స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన ఎస్ఐ నిర్మల్ పట్టణానికి బదిలయ్యారు. నిర్మల్లో పనిచేసే శ్రావణి లక్ష్మణ్ చంద్ ఎస్ఐగా పదవి బాధ్యతలు తీసుకోవడంతో సిబ్బంది స్వాగతం పలికారు. నిర్మల్లోని స్థానిక విజయోన్నత పాఠశాలలో సావిత్రిబాయి పూలే జన్మదిన వేడుకలు నిర్వహించారు. ప్రిన్సిపాల్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయులు, మహిళా విద్యకు మార్గదర్శన సావిత్రిబాయి పూలే గురించి మాట్లాడుకోవడం ఎంతో గర్వకారణమన్నారు. పలువురు పాల్గొన్నారు. విద్యార్థుల్లో అంతర్గత శక్తులను వెలికితీసేందుకు లీడ్ ఇండియా ఎంతో ఉపయోగపడుతుందని ట్రస్మా అధ్యక్షుడు చంద్రగౌడ్ అన్నారు. నిర్మల్లో లీడ్ ఇండియా 2 రోజుల ముగింపు శిక్షణ కార్యక్రమాన్ని ముఖ్య అతిథి హాజరయ్యారు. మానవతా విలువలు, గ్లోబల్ స్కిల్స్, మానసిక శారీరక అభివృద్ధి వంటి అంశాలపై చక్కని శిక్షణ ఇచ్చారని పేర్కొన్నారు. రాష్ట్ర శిక్షణ మేనేజర్ శ్రీనివాసాచార్య మాట్లాడుతూ తల్లిదండ్రుల కలను సార్థకం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్స్ ఇంగ్లీష్ మీడియం కరస్పాండెంట్ అలీ ఫరిస్తా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Celebrate our Lead India pledge. Now I will request our TRSMA President sir to garland the photograph of APJ Abdul Kalam. Giving gratitude. Sir. I lead India. I lead India. I lead India. I lead India. Lead India Mission 2047. Lead India Mission 2047. Pledge. Pledge. We the citizens. We the citizens. Take this pledge. Take this pledge. Under the Lead India Mission. Under the Lead India Mission. In the presence of. In the presence of. Sri Nalla Boina. నిర్మల్ పట్టణంలోని సంస్కార్ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. పాఠశాల పిల్లలు వాళ్ళ ఇంట్లో తయారు చేసిన తిరుబండాలు తీసుకొచ్చి పాఠశాలలో విక్రయించారు. ఈ కార్యక్రమంలో పిల్లలు ఎంతో ఉత్సాహంగా వాళ్ళు తెచ్చిన తిరుబండాలు కొనుక్కొని తిన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పిల్లలు వ్యాపారం ఎలా జరుగుతుందో, డబ్బుల విలువ గురించి తెలుసుకున్నారు. కరెస్పాండెంట్ అయిన గారు శ్రీధర్, ప్రిన్సిపాల్ అయిన గారు రచన, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. దిలావర్పూర్ మండలంలోని ప్లేయర్ హై స్కూల్ సిరిగాపూర్ పాఠశాలలో మహిళా ఉపాధ్యాయులు సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పూలే చిత్రపటానికి పూలమాల నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ కేవీ నరసింహారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
She believes the strongest weapon is education. She wants us to bring the improvement in the society, brave and Anniversary of a true trailblazer, Savitribai Phule. She was a social reformer, poet and educator who fought for women's rights and education. Savitribai Phule. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రోడ్డు భద్రతపై ప్రతి ఒక్క విద్యార్థి అవగాహన కలిగి ఉండాలి. భద్రతా మాసోత్సవంలో ఏఎస్పీ ఉపేందర్ రెడ్డి సూచన. దేశ మహిళలకు సావిత్రిబాయి పూలే ఆదర్శం. జిల్లాలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు. దేవరకోటలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, గాజులపేటలో కాశీ విశ్వేశ్వర స్వామి పల్లకి వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.